హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మడి ఐడియాస్. ఈరోజు వినాయక చవితి స్పెషల్ పాల ఉండ్రాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ రాత్రిపూట అయినా నానబెట్టుకోవచ్చండి బియ్యాన్ని, లేదా 4 అవర్స్ టు 8 అవర్స్ ఈ మధ్యలో నానబెట్టుకున్నా సరిపోద్ది. లేదు మాకు టైం లేదు అంటే 1 అవర్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇదిగోండి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితే 4 సార్లు నీట్గా కడగాలండి. 1 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్ తీసుకొని బాగా కడిగి పెట్టుకున్న తర్వాత నాకు టైం లేదని 1 ఆర్ 2 అవర్స్ నానపెట్టుకున్నానండి. అది ఒక గుడ్డలో పరిచి ఆరపెట్టుకోవాలి. ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టుకుంటే సరిపోద్ది. ఒక అరగంట ఆరపెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మిక్సీ పెట్టుకోవాలి పిండిలాగా. అస్సలు ఏ ముక్కలు ఉండకూడదండి. పిండిలాగా మంచిగా ఇలాగా పిడికిడి పట్టుకుంటే గట్టిగా షేప్ అనేది ఇలాగ రావాలన్నమాట. అలా వస్తే సరిపోద్ది. మనం తడిపిండితో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను. 2 కప్పుల వాటర్, అలాగే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి 2 కప్పుల వాటర్కి 2 కప్పుల బియ్యం పిండి పడుతుంది. ఎందుకు అంటే మనం బియ్యం ఆరపెట్టుకొని మిక్సీ పట్టమంటే ఇది తడి బియ్యం పిండి లెక్క. అదే మనము బియ్యాన్ని డైరెక్ట్గా మిల్లులో వేసుకొని ఆ పిండి ఉంచుకుంటాం కదా, అదైతే ఇంత పట్టదండి. ఇది కొంచెం తడిగా ఉంది కాబట్టి ఎక్కువ పట్టిందనమాట. ఇదిగోండి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకేసారి వేసుకుంటే అది మొత్తం ఉండలు అయిపోద్ది, కలుపుకోలేము. అందుకు నేను ఫస్ట్ 1 కప్పు, తర్వాత సగం వేసుకొని మొత్తం దగ్గరికి అయ్యేలాగా కొంచెం ఇచ్చేసుకున్నానండి. ఆ తర్వాత ఇదిగోండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి మొత్తం వంపేసుకోవాలి. ఆ తర్వాత అది కొంచెం చల్లారాక నీటిలో చేయి పెట్టుకొని అది కొంచెం చపాతీ పిండిలాగా ఒక దగ్గరికి ముద్దలాగా చేసుకోవాలి. అంటే ముద్దలు ఏమి ఉండకుండా, ఉండకుండా మొత్తం ఒక దగ్గరికి ఇచ్చేసుకోవాలి. ఆ తర్వాత బాల్స్ లాగా చేసుకోవడమే, క్రాక్స్ ఏం లేకుండా మొత్తం 2 చేతులతో ఒత్తి ఇలాగా గులాబ్ జామున్ చేస్తాం కదా, అలాగా ఒత్తుకొని చేసుకోవాలి. అప్పుడు బ్రేక్ అవ్వదు. ఇదిగోండి మొత్తం పిండిని నేను అలాగే చేసుకున్నాను. ఇన్ని ఉండ్రాళ్ళు అయ్యాయి అన్నమాట. ఇట్లన్నింటినీ చేసుకున్నాను. అవి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి గ్లాస్తో తీసుకుంటున్నాను. 2 గ్లాసులు పాలు తీసుకున్నాను, 1 గ్లాసు నీరు తీసుకున్నాను. ఇదిగోండి మొత్తం వేసుకున్నానండి. ఇవి మొత్తం ఒక పొంగు వచ్చేదాకా మరిగించాలండి పాలని. తర్వాత 2 కప్పులు షుగర్ తీసుకున్నాను. 2 కప్పులు షుగర్ తీసుకుంటే ఏంటంటే ఫుల్ స్వీట్గా ఉంటుందండి. లేదు మాకు వద్దు అనుకుంటే 1 కప్పు, 1.5 కప్ వేసుకోండి. క్లిప్ మిస్ అయినట్టుంది. యాలకుల పొడి కూడా వేసుకున్నాను దాంట్లోకి. ఆ తర్వాత బాయిలింగ్ అయ్యాయి కదా పాలు. ఆ తర్వాత ఉండ్రాళ్ళు కూడా వేసుకున్నాను. అవి కొంచెం మరిగించాలి. ఆ సైడ్న ఒక గిన్నెలో కొంచెం పిండి తీసుకొని పాలు వేసుకున్నాను. అది మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత అది కూడా దాంట్లోకి వేసుకోవాలి. ఇది మొత్తం మరిగించాలి. ఎప్పుడు దాకా అంటే కొంచెం చిక్కపడేదాకా మరిగించుకుంటే సరిపోద్ది. పాలుండ్రాలు రెడీ. లాస్ట్లో జీడిపప్పు యాడ్ చేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.